ఒక హీరోని పట్టుకొని బాడీ షేమింగ్ చేసే ప్రశ్నలు వేస్తే ఎవరి మనోభావాలు దెబ్బతినాయి. భార్యాభర్తలను విడగొట్టి అమ్మాయిలతోని భార్యలతోని రంగు పురాణాలు నడిపిస్తే ఎవరి మనోభావాలు దెబ్బతినాయి. సో ఒక విచిత్రమైనటువంటి పోకడ, విచిత్రమైనటువంటి ట్రెండ్ తెలుగు రాష్ట్రాల్లో కనబడుతోంది. సో ఇప్పుడు విమర్శించే వారిని, ట్రోల్ చేసేవారిని, వారి వ్యక్తిగతం కోసం జనాల మీద బట్టగాల్చి వేసేవారిని నేను ఇక్కడ విమర్శించదలుచుకోలేదు. నేను సగటు జనాలకు ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీరు సెలబ్రిటీ అయితే ఇలాంటి వాటికి రెడీగా ఉండండి. రెండవది, వీళ్ళకందరికీ కూడా బిగ్ బాస్ టీము ఎల్లప్పుడూ సర్వదా సకల కృతజ్ఞత తెలియజేస్తూ ఉండండి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోని కొంత శాతం సోషల్ మీడియా, కొంత శాతం మెయిన్ స్ట్రీమ్ మీడియా మీకు ప్రతి సంవత్సరము బిగ్ బాస్కు కంటెస్టెంట్లను తయారు చేసి ఇస్తున్నటువంటి ఘనత ఈ జనాలకు దక్కుతుంది. వీళ్ళు లేకపోతే బిగ్ బాస్లో కంటెస్టెంట్లు లేరు. ఇవాళ బిగ్ బాస్లో ఉన్నటువంటి 5 కంటెస్టెంట్లు ఇంచుమించుగా 3 కాంట్రవర్సీ, 2 డ్రగ్ కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్ళు. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మన సగం బాపతు తెలుగు మీడియా, సగం బాపతు సోషల్ మీడియా బిగ్ బాస్కు కంటెస్టెంట్లను ఇస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వీళ్ళకు రుణపడి ఉండాలి. సో రేపొద్దున మీరు కూడా వీళ్ళ ప్లేసుల్లో ఉండి మిమ్మల్ని కూడా వీళ్ళు టార్గెట్ చేయవచ్చు. వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి వ్యూస్ కోసము, వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి టీఆర్పీల కోసము మిమ్మల్ని కూడా రేపు వచ్చే సంవత్సరము మిమ్మల్ని కూడా వీళ్ళు టార్గెట్ చేయవచ్చు. కానీ ఒకటే గుర్తుంచుకోండి, వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అంటేనే మీ జాతకం చాలా బాగుంది అని అర్థం. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్ళబోతున్నారని అర్థం. మీరు కూడా సోషల్ మీడియా వేదిక వల్ల, వీళ్ళ ట్రోలింగ్ వల్ల, వీళ్ళ హిట్ల వల్ల, వీళ్ళ బట్టగాల్చి మీదేయడం వల్ల, వీళ్ళు జనాల్ని బట్టలిప్పి గుడ్డలిప్పి రోడ్డు మీద నిలబెడుతున్నామని అనుకుని చేసేటువంటి పనుల వల్ల మీరు స్టార్ హీరోలు అయ్యే అవకాశం ఉంది. మీరు కూడా 2026లో బిగ్ బాస్లో కనిపించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈ ట్రోలింగ్కు, ఈ మేమ్స్కు, ఈ సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ కొంత శాతం వాళ్ళు వేసేటువంటి వీడియోలకు, వాళ్ళు చేసేటువంటి ప్రాపగండకు అస్సలు భయపడకండి. ధైర్యంగా ముందుకెళ్ళండి. ఎక్కడో దగ్గర బిగ్ బాస్లో కనిపించండి. ఓం నమో వెంకటేశ్.